పునఃస్వాగతం. పర్యావరణ సమతౌల్యానికి జీవరాశుల మనుగడ ఎంతో ముఖ్యం. అందులో ప్రకృతి సమతుల్యతను కాపాడడానికి పులులు ఎంతో ముఖ్యం. కానీ ఆధునిక కాలంలో మానవుడి విపరీత చేష్టలకు పులులు అంతరించిపోతున్నాయి. అందుకే వాటి సంరక్షణకు ప్రపంచ దేశాలు నడుం బిగించాయి. పర్యావరణ వ్యవస్థలో దాని ప్రాముఖ్యత, అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం. పులులను రక్షించుకునేందుకు 2010 నుంచి ప్రతి ఏటా జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది కాల్ ఫర్ యాక్షన్ థీమ్తో అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. పులి అడవి సంపన్నతకు ప్రతీక. నడకలో రాజసం, వేటలో గాంభీర్యం ప్రదర్శించే జంతువు. పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో పులి పాత్ర కీలకమైంది. పులుల ఉనికి అడవికి అందం, రక్ష అంటారు. అడవిలో వాటి సంఖ్యను బట్టే పర్యావరణ సమతుల్యతను అంచనా వేయవచ్చు. పులులు అంతరించిపోతే వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో పులులు ఉండేవి. ఇప్పుడు అవి కొన్ని దేశాలకే పరిమితమయ్యాయి. 1913లో ప్రపంచంలో 1,00,000 పులులు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 5,574కు చేరింది. ఈ 100 ఏళ్లలో 90% పైగా పులులు అంతరించిపోయాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంస్థ 1986లో పెద్దపులి మనుగడ ప్రమాదంలో పడిన జాతిగా ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలు పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాయి. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో జరిగిన టైగర్ సమ్మిట్ నిర్ణయం మేరకు అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. పులుల సంరక్షణ కోసం ఇన్నేళ్లుగా చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనే ఇస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో 5,574 పులులుండగా వాటిలో 75% వ్యాఘ్రాలకు భారత్ ఆలవాలంగా ఉంది. 2018లో నిర్వహించిన పులుల గణన ప్రకారం భారత్లో 2,967 పులులున్నాయి. 2022లో భారత్లో 3,925 పులులున్నట్లు అంచనా వేసింది. ప్రపంచంలో మరే దేశంలోనూ ఈ స్థాయిలో పెరుగుదల లేదని చెబుతున్నారు. ప్రస్తుతం భారత్తో పాటు భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఇండోనేషియా, థాయిలాండ్, చైనా, రష్యా తదితర దేశాల్లో మాత్రమే పులుల కదలికలున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పులుల సంరక్షణ కోసం ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ టైగర్ ఫోరం ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్యను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. అయితే భారత్ మిగిలిన దేశాలతో పోలిస్తే పులుల సంరక్షణలో ముందుంది. భారతదేశ జాతీయ జంతువు పులి. పాంథేరా జాతికి చెందిన పెద్ద పులిని మన దేశం జాతీయ జంతువుగా ఎంచుకున్నది. 1972 నవంబర్ 18న పెద్ద పులిని జాతీయ జంతువుగా కేంద్ర ప్రభుత్వం స్వీకరించింది. పులుల సంరక్షణ లక్ష్యంతో భారత ప్రభుత్వం 1973 ఏప్రిల్ 1న టైగర్ రిజర్వ్ ప్రాజెక్టును ప్రారంభించింది. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ పులుల సంరక్షణ కోసం కృషి చేస్తోంది. 1973 నాటికి దేశంలో పులుల అభయారణ్యాలు 9 మాత్రమే ఉండగా వీటి సంఖ్య ప్రస్తుతం 51కి చేరుకుంది. తెలంగాణలో 2022 నాటికి 21 పులులున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో 12 పులులున్నాయి. మొత్తం 16 వరకు పులులు ఈ అభయారణ్యాన్ని వినియోగించుకుంటున్నాయి. తెలంగాణలో పులుల కోసం అమ్రాబాద్, కవ్వాల్ అభయారణ్యాలు ఉన్నాయి. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏర్పాటైనటువంటి టైగర్ రిజర్వులు పులుల సంఖ్య పెరగడానికి దోహదపడ్డాయి. అయితే పర్యావరణ వ్యవస్థ శ్రేయస్సుకు కీలకమైనవి పులులు. వాటి సంరక్షణ, రక్షణ ద్వారా మనిషి మనుగడకు కీలకమైన పర్యావరణాన్ని కాపాడినట్లే అవుతుంది. అందుకే మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అడవులను పెంచుతూ పులుల ఆవాసాలను కాపాడాలి. వేటగాళ్ల నుంచి పులులను రక్షించాలి. పులికి ఆహారమైన జంతువుల సంఖ్య తగ్గకుండా చూసుకోవాల్సి ఉన్నందున అడవికి నిప్పు పెట్టడం, జంతువులను వేటాడడం పూర్తిగా నిషేధించడం ద్వారా పులుల సంఖ్య పెంచవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.